నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆగస్టు 15కి రాష్ట్ర ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. మనం చేసిన మంచి బతికే ఉంది, వైఎస్ జగన్ వెల్లడి. ఇరవై 6వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి హామీ. గుంటూరు నగర కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన పోలీస్ శ్రీనివాసులు ఐఏఎస్. రేపు ఆగస్టు 15కి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసి ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15 భారతదేశం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉండగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రస్తావించారు. మహోజ్వల చరిత్ర గల మన దేశ సమగ్రతను కాపాడటం మనందరి కర్తవ్యం. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అనుసరించి వరుసగా 3వ ఏడాది హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇంటింటా జాతీయ జెండా అనే ఈ కార్యక్రమం మరింత విస్తరించడం ఆనందకర విషయం. మరీ ముఖ్యంగా మన తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం జాతీయ జెండా రూపంలో ప్రతి ఇంటిపై ఎగరటం మనకు మరింత ప్రత్యేక గౌరవమని అన్నారు. రేపు ప్రతి ఇంటిపై, ప్రతి కార్యాలయంపై మువ్వెన్నెల జెండాని రెపరెపలాడించండి అని తెలిపారు. అంతేకాదు జాతీయ జెండాను మీ సోషల్ మీడియా పేజీలలో ప్రొఫైల్ పిక్గా పెట్టుకోండి. ఇవన్నీ మనలో జాతీయ భావాన్ని కల్పిస్తాయి, స్ఫూర్తిని నింపుతాయి. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. భారతమాతకి జై. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి రథ సారథంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు మరియు గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర గారు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 9:30 కొత్తపేట 6 మండలంలో మండల అధ్యక్షులు సురేష్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో విజడం స్కూల్ పిల్లలతో తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర గారు, సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు గారు, కన్వీనర్ శనిక్కల ఉమాశంకర్ గారు, ప్రిన్సిపల్ రవి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కో కన్వీనర్ షేక్ రఫీ గారు, షేక్ కుదూస్, షేక్ రవ్వూఫ్ గారు, పోతురాజు వెంకట్ గారు, మల్లిశెట్టి పవన్ గారు, దేవిశెట్టి బాబురావు, తెల్ల మనోజ్ కుమార్ మరియు పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈనాడు బ్రిటిష్ పాలన, అణిచివేత సంఖ్యల పాలన నుంచి విముక్తి పొంది 77 సంవత్సరాల నుండి 78వ సంవత్సరంలో అడుగుడుతున్నాము. అందులో భాగంగా మన భారత ప్రధాని గారు మోడీ గారి పిలుపు మేరకు ఈ స్వాతంత్ర దినోత్సవ వారోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాము. ఈ వారంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ రేపటి జరగబోయే స్వాతంత్ర దినోత్సవంలో ఘనంగా మనం దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన ప్రధాని గారు పిలుపు మేరకు మేము ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి భారతదేశంలో విభిన్న జాతులు, విభిన్న మతాల వాళ్ళు, వర్గాల వాళ్ళు ఉన్న ఈ భారతదేశం మరి 77 సంవత్సరాలు దిగ్విజయంగా దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచంలోనే భారతదేశం అనేది ఒక మంచి గుర్తింపు పొందినట్టుగా చేసిన మన భారత ప్రధాని మంత్రి గారిని, మోడీ గారిని అభినందిస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవాలకి తరపున వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మేము జరుపుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశం స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మన మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలని, అలాగే ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలనే దిశగా ఇలాంటి ప్రయత్నం అనేది చేశారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని మన విజ్డమ్ స్కూల్ రవి గారు ఇలాగా పిల్లలతో ఈ తిరంగా ర్యాలీ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఇలా విజ్డమ్ స్కూల్ రవి గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క విద్యా పాఠశాలలందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. అలాగే మన సురేష్ జైన్ గారు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ మనకి మన మండలాలన్నింటిలోకి 6వ మండలం అనేది గొప్పగా ఉంచే దిశగా ఇలాంటి కార్యక్రమాలు చేయటం మా అందరికీ ఆనందదాయకం. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.
ఈరోజు గుంటూరు నగరంలో రానున్న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉన్న స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను మరియు రోడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ రోజు ఉదయం గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మరియు అహల్య ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శనిక్కర ఉమాశంకర్ గారు మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ మహిళా నాయకురాలు మరియు అహల్య ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ శనిక్కల రాజకుమారి గారు అన్ని ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలను తుడిచి పరిశుభ్రంగా ఉంచి మరియు రోడ్లను చీపురుతో ఊడ్చారు. హర్ఘర్ తిరంగా 3.0లో భాగంగా ప్రతి పౌరుడు తమ ఇంటి వద్ద జాతీయ జెండా ఎగురవేసి దేశ సమగ్రతను చాటాలని పల్నాడు జిల్లా మరియు పెదకూరుపాడు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. పెదకూరుపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అధికారులు భాష్యం ప్రవీణ్ కి జాతీయ జెండాని బహుకరించారు. మన ప్రభుత్వ హయాంలో మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా క్యాడర్ కి దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని, మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయని, వాటికి వడ్డీలు కూడా ఉన్నాయనే విషయాన్ని వైఎస్ జగన్ మరొకసారి గుర్తు చేశారు. ఆ సమయంలో కోవిడ్ లాంటి విషమ పరిస్థితులు వచ్చాయని తెలిపారు. ఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎలాంటి సాకులు చెప్పలేదని, శ్వేతపత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చూపలేదని, కోవిడ్ ను సాకుగా చూపి ఎగ్గొట్టలేదని జగన్ అన్నారు. ఈ రోజు కూడా ప్రతి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా తలెత్తుకొని సగర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం. మా ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఇవన్నీ చెప్పాము. చెప్పిన ప్రతి దాన్ని కూడా ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలు అమలు చేసి మేము మన్ననలు పొందగలిగాము. మాకు కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా కూడా ఏ రోజు సాకులు చూపించలేదు, ఏ రోజు ఇవ్వకుండా ఉండడానికి కోసం కారణాలు వెతుక్కోలేదు. మా నాయకుడైనా, మా పార్టీ అయినా, మేమైనా విలువలతో రాజకీయాలు చేశాం, విశ్వసనీయతతో రాజకీయాలు చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి సగర్వంగా తలెత్తుకొని చెప్పగలిగే మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా ఇవాళటికి కూడా బ్రతికే ఉంది. ఈ మంచి ఎక్కడికి పోలేదు. కానీ వాళ్ళు చేసిన మోసం, ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా? ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లి బయటకు వస్తే నీకు 18,000 సంతోషమా? ఆ ఇంట్లో నుంచి ఇంకొక అక్కచెల్లెమ్మ ఎవరైనా బయటకు వస్తే నీకు కూడా 18,000 సంతోషమా? ఆ ఇంట్లో ఎవరైనా ముస్లాం బయటకు వస్తే నీకు 4,000 సంతోషమా అని ఇట్లా మాటలకు నిజంగా ఇటువంటి అబద్ధాలకు, ఇటువంటి మోసాలకు కాస్త ఆ ఇంట్లో ఒక 20 ఏళ్ళ పిల్లోడో 18 ఏళ్ళ పిల్లోడో ఎవడన్నా బయటకు వస్తే నీకు నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, నీకు సంతోషమా? ఇవన్నీ మన కళ్ళ ముందన్నీ చూసినాం. అంటే ఇటువంటి ప్రలోభాలకు ప్రజలు కూడా ఏమో జగన్ చేసినాడు కదా, జగన్ బాగానే చూసుకున్నాడు మమ్మల్ని అందరినీ, జగన్ పలావ్ పెట్టాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానంటున్నాడు, జగన్ కదా చంద్రబాబు నాయుడు వయసులో పెద్దోడు కదా, మరి జగన్ పలావ్ పెట్టినాడు అని అంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలందరూ కూడా కాస్త కూస్తో మోసపోయి చంద్రబాబు నాయుడు వైపున చెయ్యిపోయింది. కేవలం 2.5 నెలల్లోనే ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రాగలుగుతుందా అన్న ప్రశ్నకు ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పచ్చు. గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ కి ప్రపంచ శాంతి సభకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో సహా 18 పార్టీలు మద్దతునిచ్చాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ కి మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 2వ తేదీన లాస్ ఏంజల్స్ లో గ్లోబల్ పీక్ ఎకానమిక్ సమ్మిట్ జరుపుతున్నామని తెలిపారు. ఈ సమావేశానికి మద్దతునివ్వాల్సిందిగా సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోతున్నారని చంద్రబాబు కూడా బాధపడ్డారని అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని వెల్లడించారు. రాష్ట్రం కోసం చంద్రబాబుతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్ కు వస్తే అనేక మంది పారిశ్రామికవేత్తలను కల్పిస్తానని అన్నారు. రేవంత్
రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని విమర్శించారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి చంద్రబాబుకు సహకరిస్తానని అన్నారు. వివిధ దేశాల కౌన్సిల్ జనరల్స్తో చంద్రబాబు భేటీ అవుతున్నా ఉపయోగం లేదని తెలిపారు. మద్దతు ఇస్తున్నారు కనుక మీడియా ఓనర్స్ ని, మిత్రుల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, రాజకీయాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు 13 లక్షల కోట్ల అప్పు, తెలంగాణ రాష్ట్రం 7.5 లక్షల కోట్ల అప్పు, ఖజానా ఖాళీ అయిపోయింది, నేను ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నానని ఎంతో బాధతో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనందరం విన్నాం. అసెంబ్లీలో చెప్పారు, ప్రెస్ మీట్లో చెప్పారు, బయట చెప్పారు. కానీ ఆ ఖజానాని నింపడం ఎలాగా, ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఎలాగా అన్న ప్లాన్తో ఈ లెటర్ నేను చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరిగింది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు ఇచ్చిన నోటేషన్ మనం చూసాం. ఎంతమంది రాజకీయ నాయకులు ఇన్ని కేసుల్లో ఉండి 5-10 సంవత్సరాలు డిలే చేసి అభివృద్ధి చేయలేకపోతున్నారు అని నేను పర్సనల్ గా పార్టీ అండ్ పర్సనల్ ఆర్గ్యుమెంట్స్ చేయడం మీరు విన్నారు. కనుక అభివృద్ధి కొరకు మనం అందరం కలిసి రావాలి. చూడండి, ప్రెసిడెంట్ ఒబామా అమెరికాలో హిలరీ క్లింటన్ 2008లో ఘోరంగా తిట్టుకున్నారు. అతి నేరో మెజారిటీతో ఒబామా గెలిచారు. ఎలక్షన్ అయిన తర్వాత నేను ఒబామాకు మద్దతు ఇచ్చాను, మీరు చూశారు. అప్పుడు ఆ తర్వాత నేను ఒబామాకి ఇచ్చిన సలహా ఏంటి, హిలరీ క్లింటన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చేయండి, కలిసి పని చేయండి, రాజకీయాలు అయిపోయి. అదే ఇప్పుడు నేను చేస్తున్నాను, అందరికి ఇచ్చిన సలహా. ఒబామా ఏ విధంగా హిలరీ క్లింటన్ ని సెక్రటరీ ఆఫ్ స్టేట్ చేశారో, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి, అలాగే ఈ గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ కి మా ఖర్చులతో లాస్ ఏంజలస్ వచ్చి అటెండ్ అయితే 45 రోజులే ఉంది. అయినప్పటికీ అనేక మంది బిలియనీర్లు, ఇన్వెస్టర్లు కల్పిస్తారు. చూడండి, రేవంత్ రెడ్డి గారు ఈరోజు వచ్చారు, తిరిగి 10 రోజులు విదేశాలు వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. ఏ కంపెనీలైనా, అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, 100 ఐటీ కంపెనీలు కానీ, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ, ప్రపంచంలో అమెరికాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి. ఆయన తిరిగి వచ్చారు, కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా అంటే లేదు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతుంది కనుక రక్షించడానికి, అప్పులు తీర్చడానికి, లక్షల ఉద్యోగాలు తీసుకురావడానికి 26 రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కి ప్రజల వినతులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు మంత్రి. సమస్యల్ని స్వయంగా పరిశీలించి లోకేష్ సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న ప్రజా దర్బార్కు వచ్చే విన్నపాలను సంబంధిత శాఖలకి పంపి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సిబ్బందిని ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో 26వ రోజు ప్రజా దర్బారికి మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. తమ కష్టాలను విన్నవించారు. భూ ఆక్రమణ సమస్యలపై బాధితుల వద్ద నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తూ ఉండటంతో సంబంధిత శాఖతో సంయమనం చేసుకుంటూ పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హరిఘర్ తిరంగా 3.0 కార్యక్రమంలో భాగంగా కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి పంపిన లేఖను, జాతీయ జెండాను మంగళగిరి సబ్ డివిజన్ పోస్ట్ ఆఫీసు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్ రాధాకృష్ణమూర్తి నారా లోకేష్ కి అందజేయడం జరిగింది. దీంతో పాటు ఆగస్టు 15న గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న మంత్రి నారా లోకేష్ కి మంగళగిరి ఎంఆర్ఓ ఆహ్వాన పత్రికను అందజేశారు. గత వైకాపా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కారణంగా తన డిప్లొమా సర్టిఫికెట్లు నూజివీడు పాలిటెక్నిక్ కాలేజీలో ఉండిపోయాయని, ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరుకు చెందిన చిల్లపల్లి జగదీష్ విజ్ఞప్తి చేశారు.
పీజీ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని మంగళగిరికి చెందిన వి వేణు విజ్ఞప్తి చేశారు. కాజా గ్రామంలో ఉన్న తన 20 సెంట్ల వ్యవసాయ భూమిని అడంగల్ 1బిలోకి నమోదు చేయాలని మోదుగుల శేషుబాబు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకి వికలాంగ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని దుగ్గిరాల మండలం చిలువూరుకి చెందిన వి విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆయా విజ్ఞప్తుల్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. జీఎంసీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన పులి శ్రీనివాసులు ఐఏఎస్. గుంటూరు నగర కమిషనర్గా పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అధికారుల సంయమనం చేసుకుంటూ గుంటూరు నగరాన్ని అన్ని అంశాల్లో మెరుగ్గా నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు. నగరంలో పారిశుద్ధ్యం, త్రాగునీరు మెరుగుదల చేయడం ప్రాధాన్యతగా కృషి చేస్తామని అన్నారు. ప్రజా సమస్యలకి నాణ్యమైన శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, నగర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం విభాగాధిపతులు, అధికారులు కమిషనర్ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యత తీసుకుంటున్నాను. ఇక్కడ గుంటూరులో చాలామంది తెలుసు, నేను గతంలో ఇక్కడ అడిషనల్ కమిషనర్గా చేస్తూ కొంతకాలము ఫుల్ ఆర్ట్స్ ఇన్ఛార్జ్ కమిషనర్ కూడా చేయడం జరిగింది. అంటే ఈ నగరాన్ని గురించి నాకు కొంత అవగాహన ఉంది. ఇక్కడ పనిచేసే స్టాఫ్ కానీ వీళ్ళందరితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అట్లనే నగర ప్రజలతో కూడా, ముఖ్యంగా ప్రముఖులు, నగరాభివృద్ధిని కాంక్షించేటటువంటి వాళ్ళందరితో కూడా నాకు అనుబంధం ఉంది. సో రాబోయే రోజుల్లో మరి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సహకారం, అట్లాగే ప్రజల సహకారం, అట్లాగే నగరపాలక సంస్థ ఉద్యోగుల యొక్క సహకారం ఇవన్నీ తీసుకొని ప్రజలకు కావాల్సినటువంటి సర్వీసెస్, ముఖ్యంగా సిటిజన్స్ యాక్టర్ ద్వారా ఇస్తున్నటువంటి సర్వీసెస్ నాణ్యతగా డిస్పోజ్ చేయటం, అట్లనే క్విక్ డిస్పోజల్ ఉండటం, ఆ విషయంలో శ్రద్ధ చూపడం జరుగుతుంది. అదే మాదిరి మీ అందరికీ తెలుసు, నేను ఇక్కడ కమిషనర్గా పనిచేసేటప్పుడు ప్రత్యేకంగా శానిటేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళం. శానిటేషన్ మీద ఫస్ట్ ప్రయారిటీగా నగరపాలక సంస్థలో నా ఐటమ్ ఉంటుంది. అట్లాగే డ్రింకింగ్ వాటర్ కూడా క్వాలిటేటివ్ డ్రింకింగ్ వాటరు ఇవ్వటం, ఇవన్నీ కూడా ప్రయారిటీగా చేసుకోవటం. అట్లనే రెవెన్యూ పరంగా, రెవెన్యూ ఆ రోజు మరి హైయెస్ట్ రెవెన్యూ కలెక్షన్స్ ఉండేవి, అట్లా డ్రైవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రెవెన్యూలో కూడా మరి లాంగ్ పెండింగ్ బకాయిలు ఏమైనా ఉంటే వాటి పట్ల కూడా దృష్టి సారించి వాటిని ఏ విధంగా రాబట్టాలనేది కూడా చేసి, తద్వారా మరి జీఎంసీకి సంబంధించిన ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించుకోవటం, వచ్చిన వనరుల్ని సద్వినియోగం చేసుకుని క్వాలిటేటివ్ సర్వీసెస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్, వాటి పట్ల క్వాలిటేటివ్ సర్వీస్ ప్రజలకు అందించేదానికి మరి ఇక్కడ మేయర్ గారు ఉంటారు, కౌన్సిల్ ఉంటుంది, వీరందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని, తర్వాత ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మనకి ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, తర్వాత 3 ఎమ్మెల్యేస్ ఈ నగరపాలక సంస్థకి ప్రాతినిధ్యం వహిస్తారు. వీరందరి యొక్క సహకారంతో, వారి యొక్క సూచనలు, అట్లనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మరి రాబోయే రోజుల్లో ఆయన విజన్ ద్వారా మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పరంగా ఏదైతే చేయాలనుకుంటున్నారో మరి ఆ విధంగానే అధికారులుగా మేము ముందుకెళ్ళటానికి, అట్లాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. స్టేట్ డౌన్, వర్క్ డౌన్ తెలుపుతూ ప్రభుత్వానికి అల్టిమేషన్ జారీ చేశారు. వైద్య విద్యార్థినిపై తన సెమినార్ హాల్లోని అత్యాచారం జరగటం, అనంతరం ఆమెపై హత్య చేయటాన్ని విద్యార్థులు తీవ్రంగా తప్పుపట్టారు. కుంటి సాకులు చెప్పి నేరస్తులు తప్పుకునేలాగా చేయవద్దని, వెంటనే వారిని గుర్తించి వారిని బహిరంగంగా శిక్షించాలని విద్యార్థులు కోరారు. తాము నిరసన చేయటం తప్పు కాదని, తమ బాధను ఏ రూపంలో తెలపాలో తెలియక ఈ రూపంలో తెలియచేస్తున్నామని, ఇంతకన్నా మాకు ఉన్నతమైన మార్గం దొరకలేదని వారు తెలిపారు. నా పేరు డాక్టర్ శ్రీజ అండి. నేను సీనియర్ రెసిడెంట్ కింద పనిచేస్తున్నాను ఇక్కడ. అందరికీ తెలిసే ఉంటుంది, ఒక దిగ్భ్రాంతికి చెందిన ఒక దుర్ఘటన జరిగింది కొద్ది రోజుల క్రితంగా. ఎవరైతే డ్యూటీలో పనిచేస్తున్న ఒక పీజీ డాక్టర్ మీద అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ కూడా చేశారండి. అసలు ఎవరు ఆ క్రిమినల్స్ అనేది కూడా అంతు చిక్కట్లేదు. జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ కూడా సరిగ్గా అవ్వట్లేదని సూచనలు కూడా ఉన్నాయి. ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో
అది చూస్తుంటే గాయాలేమో తీవ్రంగా ఉన్నాయి, అన్ని చోట్ల నుంచి బ్లీడింగ్ ఉన్నది, కంటి నుంచి, ప్రైవేట్ పార్ట్ నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా. కానీ చూస్తే ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం సూసైడ్ అని చెప్పడం, పేషెంట్కి మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి నిందలు వేయడం, అలాంటివన్నీ చేస్తున్నారండి. ఫ్యామిలీని కూడా చాలా తీవ్రంగా మనస్తాపన చేసేలాగా వాళ్ళ మాటలు ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కొంచెం మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్లస్ ఇనిషియల్గా అయితే బాడీని కూడా తొందరగా క్రిమేట్ చేసి ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది కలెక్ట్ చేయనివ్వకుండా ఇన్వెస్టిగేషన్ని బ్లాక్ చేస్తున్నారు. ఇదంతా కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉన్నదని డౌట్ ఉన్నదండి అసలు. సో సిబిఐ తొందరగా దీంట్లోని నిష్పాక్షికంగా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని తొందరగా పట్టుకొని వాళ్ళకి ఉరిశిక్ష విధించాలని మా డిమాండ్. నా పేరు డాక్టర్ పెంటపాటి శివ సంతోష్ కుమార్. నేను ఇక్కడ రెసిడెంట్ డాక్టర్. మేడం ఏమో వచ్చేసి శ్రీజ, మేడం కూడా రెసిడెంట్ డాక్టర్. సార్ జగనీష్, సార్ కూడా రెసిడెంట్ డాక్టర్. సో ఇక్కడ మనం ఎంబీబీఎస్ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్, ఇంటర్న్స్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అందరం కలిపి ఈ ప్రొటెస్ట్ని చేస్తున్నాము. సో ఈ ప్రొటెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆర్జీకర్ హాస్పిటల్లో బెంగాల్లో మీరు వినే ఉంటారు, ఒక రెసిడెంట్ డాక్టర్పై, పీజీ చదువుతున్న ఒక డాక్టర్పై, డ్యూటీ డాక్టర్పై అతి క్రూరంగా రేప్ చేసి చంపడం జరిగింది. సో దానికి అగేన్స్ట్గా మొత్తం ఎయిమ్స్ మంగళగిరి నుంచి మేము అందరం సాలిడారిటీతో ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. మా డిమాండ్స్ ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే 2020లో స్టార్ట్ చేశారో అది అమల్లోకి రావాలి. రెండోదేమో వచ్చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని తొందరగా పట్టుకుని వాళ్ళకి తగిన శిక్ష పడాలి. అండ్ మూడోది ఏంటంటే ఎవరైతే అథారిటీస్ ఉన్నారో ఆ ఆర్జీకర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ అవ్వచ్చు, ఎంఎస్ అవ్వచ్చు, హెచ్ఓడి అవ్వచ్చు, వీళ్ళందరికీ రిజిగ్నేషన్ కానీ లేదంటే సస్పెన్షన్ కానీ చేయాలి. నాలుగోదేమో వచ్చేసి ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి కంపెన్సేషన్ అది ప్రొవైడ్ చేయాలి. ఈ అన్నిటి కోసం అని చెప్పి మేము ప్రొటెస్ట్ చేశాము. అండ్ ఫ్యూచర్లో కూడా ఇది కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఇది ముందుకెళ్తుంది. ఎయిమ్స్ ఢిల్లీ అట్లాగే మిగతా అన్ని ఎయిమ్స్లో కలిపి నాఫోర్డ్ అని పెట్టారు. ఈ నాఫోర్డ్ అసోసియేషన్ ప్రకారం అట్లా ఈ ప్రొటెస్ట్ అది ముందుకెళ్తుంది. విక్కుర్తి వీర రాఘవయ్య జ్ఞాపకార్థం కుమారుడు ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు సెయింట్ ఆన్స్ హాస్పిటల్కి మంచినీటి పైప్ లైన్, ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ ని వితరణగా అందజేశారు. హాస్పిటల్ నిర్వాహకుల అభ్యర్థన మేరకు వితరణగా అందజేసిన ప్యూరిఫైర్ పైప్ లైన్లని సుపీరియర్ సిస్టర్ మోలీ థామస్తో కలిసి బుధవారం విక్కుర్తి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్తో పాటు ఆయన సోదరుడు రాంబాబులను హాస్పిటల్ నిర్వాహకులు శాల్వాతో ఘనంగా సత్కరించారు. తాము అడిగిన వెంటనే రోగుల సౌకర్యార్థం వాటర్ ప్యూరిఫైయర్ పైప్ లైన్ల కొరకు సహాయం అందించిన శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ వస్లా థామస్, డాక్టర్ స్మితా జోషు, ఫ్లావ్యా, జీబీ జోసెఫ్, శాంతి ఫ్రాన్సిస్, పులిగడ్డ చంద్ర, బర్మా శ్రీనివాసరావు, వర్రే బస్వరావు, అప్పికట్ల బాలభాస్కర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. And all the dignitaries on the dais. Today is a great day and a pleasant day for me to express my gratitude. Gratitude is the attitude of heart, and when the heart is full, it comes as melody. To thank God, first of all, for the gift of this great person, Srinivasa Garu. I came to know him within few days only, but still I knew how big is his heart and his respect for people, his parents and all the poor people. That was very evident while meeting him, talking to him. And we are very grateful to him for having given us this drinking water for the patients and for the municipality water for a hospital, so that we are able to do better service, especially for theatre cloths and all was getting yellow like anything, and it was not looking nice because of the water. Now we are very happy that we can do better service here, and plenty of water he has given to us. May God bless him and all his family members, so that he may be able to do more services, give him good health. And we always offer our prayers to him and all those who are working with him, and for their good heart, Sai, Bujibaba Garu, Baji, and so many people who came on our way. Thank you so much. Thank everyone, especially sir. సెంట్రల్ నియోజకవర్గంలో వాకర్స్ కు ఉపయోగపడేట్లుగా ఆర్ఓ వాటర్ ప్లాంట్ ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి పార్కులో మహిళలు జిమ్ చేసుకునేటట్లు వీలుగా జిమ్ ఎక్విప్మెంట్ ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సెంటర్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని బోండా ఉమా తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో
ప్రజల ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం స్థానిక శాసనసభ్యుడిగా చిత్తశుద్ధితో వాళ్ళకి అండగా నిలబడతా ఉన్నాం. ఇవాళ అన్ని పార్కులు, అన్ని వాకింగ్ ట్రాక్లు, అలాగే గవర్నమెంట్ జిమ్లు, స్టేడియంలు అన్నిటికి కూడా మరి పూర్వ వైభోగం తీసుకొస్తా ఉన్నాం. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ గులాబీ మన దుర్గాపురం వాకర్స్ క్లబ్కి అండగా నిలబడ్డాం. ఇవాళ మళ్ళా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ హెల్త్కి అన్ని రకాలుగా వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచన చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే లేడీస్కి ఉపయోగపడే జిమ్ ఎక్విప్మెంటు చాలామంది మరి మహిళలు పార్కులకి వచ్చేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించేటట్టుగా అన్ని చోట్ల పెడుతున్నాం. కొన్ని చోట్ల ఆల్రెడీ ఉన్నాయి, లేని చోట్ల కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ గులాబీ తోటలో పెద్ద వాకింగ్ ట్రాక్ని నేను ఆ రోజు 3 కోట్ల రూపాయలతో మంజూరు చేయించాం. తర్వాత ప్రభుత్వం వచ్చినాక నిర్లక్ష్యం చేసింది. తర్వాత కొన్ని కారణాల వల్ల అది పూర్తవలా. ఇప్పుడు దాని మీద కూడా దృష్టి పెట్టాం. ఎక్కడెక్కడైతే పార్కులు, జిమ్ములు, గ్రౌండు, పబ్లిక్ స్పేసెస్ ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో షటిల్ ఆడుతూ ఉన్నారు, చక్కటి ఉపయోగంలో తీసుకొచ్చారు. అప్పుడు ఇది కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే వీళ్ళకి అండగా నిలబడటం వల్ల ఇది షటిల్ కోర్టు ఆ రోజున ఏర్పాటు చేసాం. ఇవాళ బ్రహ్మాండంగా ప్రజలకు ఉపయోగపడుతూ ఉంది. ఇట్లాగా ప్రజలకు ఉపయోగపడే ప్రతి పనిలో గవర్నమెంట్ స్థలాలను వినియోగిస్తాం, అన్యాయకాంతం కాకుండా చూస్తాం. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్తో అన్నిటిని వినియోగం తీసుకొస్తాం. ఈరోజు ఇక్కడ పార్కులో తుకారాం గారిని మరి ఒక దాత ఆర్ఓ వాటర్ ప్లాంట్ని వాళ్ళ భార్య పేరు మీద ఇచ్చారు. అలాగా అందరూ కూడా ముందుకు రావాలి. ఇటు గవర్నమెంట్ చేయూతనిస్తున్న దాంతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా ముందుకు వస్తే అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తానికి బాగుంటుంది. అన్నీ గవర్నమెంట్ చేయాలని కాకుండా ఇలాంటి ముందుకు వచ్చే వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తాం. ఖచ్చితంగా అన్ని రకాలుగా ప్రజల ఆరోగ్యమే ప్రథమ విధిగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆగస్టు 15కి రాష్ట్ర ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. మనం చేసిన మంచి బతికే ఉంది, వైఎస్ జగన్ వెల్లడి. ఇరవై 6వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి హామీ. గుంటూరు నగర కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పోలీస్ శ్రీనివాసులు ఐఏఎస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.